ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలను నాణ్యతను పెంచడం, జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు పాటించడం ప్రోగ్రాం కొరకు ఈరోజు కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రం నందు డిసిహెచ్ఎస్ డాక్టర్ బివి రంగారావు గారు అధ్యక్షన సమావేశం నిర్వహించారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బివి రంగారావు. నేను డిసిహెచ్ఎస్ గుంటూరు. ఈరోజు నేను ఇక్కడ వచ్చేసి విజిట్ చేయడం జరిగింది ఆ కొల్లిపర సిహెచ్సిని. ఇక్కడ మనకి ఎన్పాస్ అని నేషనల్ క్వాలిటీ ఆఫ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అనేది ఒక మనకి సంస్థ ఉంది. వాళ్ళు మనకి 3 రకాలుగా హాస్పిటల్ని పరీక్ష చేస్తారు. ఇంటర్నల్ ఎగ్జామినేషన్, స్టేట్ ఎగ్జామినేషన్ అండ్ సెంట్రల్ టీమ్ వచ్చేసి విజిట్ చేస్తుంది. ఆ సందర్భంగా స్టేట్ టీమ్ విజిట్ మనకు ఈ నెల 19 తారీఖు లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టేట్ టీం వచ్చి మన హాస్పిటల్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ట్రీట్మెంటు, తర్వాత ఇతర డాక్టర్స్ ఫెసిలిటీస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి అన్నీ చూసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్కి. అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, అవి కరెక్ట్గా చేస్తున్నారా లేదా, రేపు టీం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా సక్రమంగా ఉండేటట్టుగా ఉండడానికి చూడడం కోసం నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అన్ని ఓపీ విభాగం, ల్యాబ్, ఎక్స్రే తర్వాత అన్నీ కూడా చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఆ తదనంతరం ఇక్కడ మీటింగ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. డిస్ట్రిక్ట్ క్వాలిటీ టీం అని మనకు డిస్ట్రిక్ట్ కూడా ఒక క్వాలిటీ టీం ఉంటుంది దీనికి సంబంధించింది. వాళ్ళు వాసురాజు గారు, మాధవి గారు వచ్చారు. ఇంకొక ఎక్స్టర్నల్ అసిస్టర్ డాక్టర్ తేజ గారు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా కూర్చొని అన్ని రికార్డ్స్ సమగ్రంగా పరిశీలించడం జరిగింది. అన్ని వసతుల్ని కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. తర్వాత వచ్చేసి డాక్టర్స్, గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ఒక్కరు లేకపోవడం వల్ల ఒక డాక్టర్ని మనం ఇవ్వడం జరిగింది. ఒక డాక్టర్ వీక్లీ వన్సే వస్తారు కాబట్టి కొద్దిగా డెలివరీస్ విషయంలో కొద్దిగా మనం పూర్తి స్థాయిలో సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నాం. కానీ దానికి కవర్ చేయడం కోసం నేను గైనకాలజిస్ట్ 2 రోజులు, ఇంకొక తెనాలి ఆసుపత్రి 2 రోజులు త్వరలో ఇవ్వబోతున్నాను. రేపు ఎల్లుండి ఆర్డర్స్ ఇస్తాం వాళ్ళకి. అట్లాగే ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. జనరల్ సర్జన్ డాక్టర్కి గైనకాలజీలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం తెనాలి హాస్పిటల్కి పంపిస్తున్నాం. ఆమె స్కానింగ్ అన్నీ కూడా ట్రైనింగ్ వచ్చి ఇక్కడ సర్వీస్ ఇస్తారు. నా చిన్నపిల్లల డాక్టర్ ఉన్నారు, మొత్తం డాక్టర్ సూపరింటెండెంట్ గారు కాబట్టి ఇంకా మనకు ప్రాబ్లం లేదు. కాబట్టి డెలివరీస్ కూడా తొందరలో పెరుగుతాయని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇకపోతే ఓపీ, ఐపీ, ఓపీలో మనం 80% పైన ఓపీ వస్తుంది. గతంలో ఇక్కడ 20% కంటే ఎక్కువ ఓపీ ఉండేది కాదు. ఇప్పుడు అలాగే ఇన్పేషెంట్స్ కూడా ఇప్పుడు 40 to 60%, సీజన్లో 80% కూడా ఉన్నారు. ఈవెన్ బెడ్స్ 100% కూడా ఉండింది. కాబట్టి ఐపీ, ఓపీ పర్లేదు. ఇప్పుడు మనకు గతంలో డాక్టర్స్ కొరత ఉండేది. జనరల్ సర్జన్ తర్వాత పీడియాట్రిషియన్ డాక్టర్ లేరు. అప్పుడు ఉన్నా కూడా సక్రమైన సేవ అందేది కాదు. కాబట్టి వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు పీడియాట్రిషియన్ డాక్టర్, రెగ్యులర్ డాక్టర్ వచ్చారు, జనరల్ సర్జన్ వచ్చారు. మిగతా డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకు ఉన్నారు. స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. శానిటేషన్ కూడా కొత్త ఏజెన్సీని మార్చారు కాబట్టి శానిటేషన్ కూడా బాగా మెరుగుపడింది. పైగా మన హానరబుల్ మినిస్టర్ గారు, హాస్పిటల్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మనకు 2 కమిటీ మెంబర్స్ని, నామినేటెడ్ మెంబర్స్ని ఇచ్చారు. అఫీషియల్ మెంబర్స్ ఎండిఓ గారు వాళ్ళు కూడా ఉంటారు. తొందరలో హెచ్డిఎస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. హెచ్డిఎస్ కమిటీ కూడా కలెక్టర్ ద్వారా అప్రూవల్ అయిపోయింది మనకి. ఆ తర్వాత తొందరలో ఒక 1 వీక్ లోపల హాస్పిటల్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. డెలివరీస్ కూడా కొంచెం పెంచడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు తీసుకుంటాము. ఇకపోతే మనం ఈ హాస్పిటల్ని అన్ని విధాలుగా మనం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేషెంట్ కేర్ని పెంచాలి, పేషెంట్ ఫెసిలిటీస్ పెంచాలి. తర్వాత వచ్చిన ప్రతి పేషెంట్కి అడుగుపెట్టిన ఇక్కడ వచ్చిన పేషెంట్ కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని సంతృప్తిగా ఇక్కడ నుంచి వెళ్ళాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో మనం పనిచేయాలని చెప్పేసి మన డాక్టర్స్కి, స్టాఫ్కి నేను ఇప్పుడు మనకు అన్నీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కానీ, కావాల్సిన శానిటేషన్ మెటీరియల్ తీసుకోవడానికి కానీ, తర్వాత వచ్చేసి అన్ని ఫండ్స్ను ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎన్పాస్ పర్పస్ మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ వైద్యసేవ ఫండ్స్ కానీ, హెచ్డిఎస్ ఫండ్స్ కానీ ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని మీరు కావాల్సినటువంటి మొత్తం ఇవ్వాలి. అంటే మొత్తం ఫెసిలిటీస్ ఇవ్వాలంటే పేషెంట్ ఎంటర్ వీల్ చైర్ కావాలి, వీల్ చైర్ ఇవ్వాల్సిందే.
అట్లాగే మనకు స్ట్రెచ్చర్ ఇవ్వాలి, స్ట్రెచ్చర్ ఇచ్చేసారు. ఎమర్జెన్సీలో డాక్టర్స్ 24 అవర్స్ ఇక్కడే ఉండి స్టే డ్యూటీ చేయాలి, ఇక్కడే ఉండి అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే చేస్తున్నారు కూడా. అయితే వీళ్ళు చేస్తున్నారు లేదనే విషయం బయటకు తెలియట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అన్నీ కూడా వాల్స్ మీద ఇన్ఫర్మేషన్ రాసి ఇవ్వాలి. ఏ డాక్టర్ ఎవరు డ్యూటీలో ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్. అట్లాగే ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఎలాంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, తర్వాత వచ్చేసి డెంటల్ డాక్టర్ గారు వచ్చారు. డెంటల్ డాక్టర్ గారు కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. మరి అట్లాగే వీటితో పాటు మన స్టాఫ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సమర్థవంతంగా ఇంటిగ్రేటెడ్గా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోఆర్డినేటెడ్గా సమన్వయంతో పనిచేసి అంకితభావంతో పనిచేసి ఈ హాస్పిటల్లో సర్వీసెస్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి గతంలో కంటే మెరుగయ్యాయి, ఇంకా పూర్తి స్థాయిలో మెరుగుపరచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఇవాళ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలు ఇవ్వడమే కాదు, రేపటి నుంచి మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తాం. డైరెక్ట్గా విజిట్ చేస్తాము రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్లో. అట్లాగే రికార్డ్స్ చూస్తాము. తర్వాత ఎక్విప్మెంట్, కాస్ట్ ఎక్విప్మెంట్, గతంలో మనకు ఎక్స్రే మిషన్ లేదు, ఇప్పుడు ఎక్స్రే మిషన్ వచ్చింది. ఎక్స్రేలు డైలీ 30 ఎక్స్రేల దాకా తీస్తున్నాం. అట్లాగే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా మనకి దాదాపు అన్ని కావాల్సిన డాక్యుమెంట్ సమర్పించడం జరిగింది, శాంక్షన్ అయిపోయింది. డిఐ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మనకు 2-3 రోజులు ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ వస్తే మనకి ఇక్కడ బ్లడ్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటుంది. ఒక 1 వీక్ తర్వాత ఆటోమేటిక్గా ఉంటుంది. ఇలాంటి ఒక్కొక్క ఫెసిలిటీని మనం ప్రొవైడ్ చేసుకుంటూ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి పేషెంట్స్కి ఇలాంటి ఇంటీరియర్ ఉన్నటువంటి ఇలాంటి ప్లేసెస్లో చాలా ముఖ్యం. పేషెంట్ పాము కట్టే రావచ్చు, లేకపోతే ఇంకా ఏం రావచ్చు. అట్లాగే మనము స్టెమీ అనే ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి పేషెంట్ ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. వాళ్ళ తెనాలి వెళ్ళేలోపు, గుంటూరు వెళ్ళేలోపు, మంగళగిరి వెళ్ళేలోపు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చేస్తే మన దగ్గర 40,000 రూపాయలు ఇంజక్షన్, టెన్నెక్టెస్ ఇంజక్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన వితిన్ మినిట్స్లో పేషెంట్కు ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఈ రిపోర్ట్ కూడా పైకి పంపిస్తాం. వాళ్ళు వెంటనే మనకు స్పందించి రిపోర్ట్ ఇంజక్షన్ ఇవ్వమని చెప్పేస్తారు. ఆ ఇంజక్షన్ మన ఫిజిషియన్ డాక్టర్ ఉన్నారు కాబట్టి ఇంజక్షన్ ఇవ్వడం వల్ల హార్ట్ అటాక్ పేషెంట్స్కి సత్వర పరిష్కారం జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత స్టేబుల్ అయ్యి రికవర్ అయిన తర్వాత అవసరం లేదంటే ఇక్కడే ఉంచుతాం, అవసరం ఉంది అంటే అప్పుడు నిదానంగా పేషెంట్ని తీసుకెళ్ళి అవసరమైన ఆపరేషన్ అవసరం అక్కడ చేస్తారు. ఈ విధమైనటువంటి ఫెసిలిటీ మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. మరి అంతేకాకుండా ఎమ్మెల్సీ కేసులు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎస్ఐ గారికి చెప్పాం, ఎస్పీ గారికి లెటర్ పెట్టాం. యాక్సిడెంట్ కేసులు కానీ, పాయిజన్ కేసులు కానీ, స్నేక్ బైట్ కేసులు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు పరిగెత్తి అక్కడెక్కడో ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ రిజిస్టర్ చేసుకోలేదు. వాళ్ళు నేను మన సిఐ గారితో కూడా మాట్లాడుతున్నాను, ఎస్ఐ గారితో మాట్లాడాను. ఇక్కడ నుంచే మనం రిజిస్టర్ చేసి ఇక్కడ నుంచే కేసు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత కావాల్సిన అవసరమైతే వేరే చోటికి మనము కావాల్సిన హాస్పిటల్స్ పంపిస్తాం. అప్పుడు పోలీస్ కేసులు కూడా వీళ్ళు పరిగెత్తి తినాలకి వెళ్ళాల్సిన పడలేదు. పోలీస్ కేసులు కూడా దాదాపు ఇక్కడే అయిపోతాయి. తొందరలో పోస్ట్ మార్టం కూడా చేయబోతున్నాం. తర్వాత ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి, జేఎస్ఎస్కే పేషెంట్స్కి డైట్ కాంట్రాక్ట్ రావట్లేదు కాబట్టి వీళ్ళ వరకు డైట్ ఇక్కడ నుంచే ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. లోకల్ వెండర్ ఈవెన్ మెస్ నుంచి అయినా సరే తెప్పించి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి, ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి పేషెంట్స్కి కూడా వాళ్ళకి భోజన సదుపాయం కూడా ఇక్కడ నుంచి కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మేము మా స్టార్ట్ అవుతుందండి, అది ఆల్రెడీ గతంలో ఇది చెప్పాను. రేపటి నుంచి మొదలు పెట్టమని చెప్పాను. ఇప్పుడే ఒక 2 డేస్లో గ్యారెంటీ స్టార్ట్ చేసేస్తాను. ఓకే, మంచి మాట చెప్పాను. గర్భిణీ స్త్రీలకు కానీ, ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కానీ, కాన్పైన పేషెంట్స్ కానీ ఇక్కడనే ఫుడ్ జేఎస్ఎస్కేలో ఎన్హెచ్ఓ ఫండ్స్ నుంచి లోకల్గా పేమెంట్ చేసి లోకల్గా ఎవరైనా వెండర్ కానీ ఇంట్రెస్ట్ వాళ్ళతో ఏర్పాటు చేయించమని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి అదే మహిళా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ప్రారంభించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు మీడియా మిత్రులు, మీరందరూ గ్రామస్తులు అందరూ కూడా మన డాక్టర్స్కి కొద్దిగా సహకారం చేసి ఇంకా మీ సహకారంతో ఇంకా మన మినిస్టర్ గారి యొక్క సహకారం చాలా ఉంది. మీరందరూ కూడా మీ సహకారం చేసుకొని ఇంకా మరింత మెరుగైన వైద్య సేవలు కొల్లిపర హాస్పిటల్ నుంచి పబ్లిక్కి అందేటట్టుగా చూస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ మనం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. మొత్తం మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తుంది. కమిటీ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. మిగతా కంపెనీ కూడా అందరూ నేను పర్వాలేదు తీసుకెళ్ళి నా నంబర్ తీసుకుంటాను. అందరికీ కూడా రీడింగ్ ఉంది.
అటాచ్ చేయండి. మీరు ఆర్డర్ చేసేయండి. ఆల్ ట్రైనింగ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో పట్ల ఫోటో పెట్టి కింద రాకెట్ మీకు లిస్ట్ పెట్టారు ట్రైనింగ్ ఇంకా రాశారు బాగానే ఉంది. వాళ్ళకి కావాలి. బ్లడ్ ఫీల్డ్ మేనేజ్మెంట్, బ్లడ్ కింద పడగానే అందరినీ దూరంగా పెట్టాలి. దూరం పెట్టడం చెప్పాలి. ఎవరు అటు ఇటు పోకూడదు. పోకుండా దానిపైన వెంటనే పేపర్ కవర్ చేయాలి. ఆ తర్వాత మీరు చేసిన సొల్యూషన్ దానిపైన వేయాలి. వేసి ఒక ఎంత టైము 10 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసి బయోమెట్రిక్ వేసి దాంట్లో డిస్పోజ్ చేయాలి అని చెప్పడం. అంటే అది మనం చెప్పగలిగి ఉన్నారు. దే థింక్ దట్ డాక్టర్స్ ఆర్ వెల్ నోన్ అనుకుంటారు. కానీ ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. నాకు తెలిసి నో డాక్టర్ వీ కంప్లీట్లీ డజంట్. ఒకరు ఇద్దరు తప్ప మీరు చెప్తే వాళ్ళకు మీరు చెప్పగలుగుతారు. మీ స్టాఫ్ కాబట్టి రెగ్యులర్ టచ్ ఉంటుంది. మీ టీం డాక్టర్ మీరు చెప్పుకుంటే అందరూ చెప్పినట్టు అయిపోతుంది. మీ టీం స్టాఫ్ మీరు చెప్పుకుంటే అంటే డిమాన్స్ట్రేట్ చేసి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏమండి హెడ్మాస్టర్ గారు, డిమాన్స్ట్రేట్ చేస్తూ ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు ఫోటో పెట్టాలి. తర్వాత వాళ్ళు చెప్పమనాలి. వాళ్ళు చెప్పమని అది ఆ విధంగా చేయాలి. ఇవన్నీ 10 డేస్లో మొత్తం వీళ్ళు అప్డేట్ అయిపోవాలి. ఈ 4 ఇంపార్టెంట్ 3 బకెట్ సిస్టమ్, 1 వే స్వీపింగ్, తర్వాత వచ్చేసి హ్యాండ్ వాష్, తర్వాత థియేటర్లో అయితే ఆటో క్లీనింగ్ ఎట్లా చేస్తాం, ఇన్స్ట్రుమెంట్స్ ఎలా చేస్తాం, గ్లౌజ్ ఎలా చేస్తాం, ప్లాస్టిక్ మెటీరియల్ ఎలా చేస్తున్నాము, ఎంత టెంపరేచర్ యూజ్ చేస్తాము, జనరల్ వాటికి అయితే ఎంత టెంపరేచర్, స్పోర్ట్స్ పోవడానికి ఎంత టెంపరేచర్ యూజ్ చేస్తాం, అవన్నీ కూడా థియేటర్ స్టాఫ్ జనరల్ సర్జన్ షుడ్ బి కంప్లీట్లీ అవేర్. అవి ఏంటంటే అవి మిమ్మల్ని ఉంటుంది థియేటర్లోకి వస్తాం బేసిక్ థింగ్స్ అవి ఇవన్నీ. థియేటర్ ఓటీ స్టాఫ్ ఎవరు? దేవి ధనలక్ష్మి గారు. ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకున్నారా? వస్తా అన్నీ చెప్పగలరా? మళ్ళీ అడుగుతాను. ఈసారి వచ్చినప్పుడు ఇవన్నీ అడుగుతూ ఉంటాయి. ఇక అన్నీ మొత్తం 1 by 1, 1 by each, 1 by ఏరియా ఆఫ్ కన్సర్న్ నేను అడుగుతూ పోతాయి. ఇక అది మీరు తగ్గపోయిపోవాలి. అవన్నీ ఎవరిని అడుగుతారు? ఓటీ ఎస్టేట్ అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు. ఓటీ ఎస్టేట్ కూడా తెలుసుకోవాలి. అర్థమైందా? ఓటీ ఎంత, మేనేజ్మెంట్ ఎంత, ఇట్లాగా క్యాండిల్ లైట్ ఫ్లక్చుయేషన్ ఎంత, ఫ్లక్స్ ఇల్యూమినేషన్ ఎన్ని లక్సెస్, లైట్ ఓటీ లైట్స్ ఫ్లక్స్ ఇల్యూమినేషన్ ఎన్ని ఫ్లక్సెస్, ఎన్ని 1000 ఫ్లక్సెస్ ల్యాక్స్లో ఉంటుంది. అది చెప్పాలి. అవన్నీ కరెక్ట్గా చెప్పాలి. అర్థమైందా? కౌన్సిలర్, ల్యాబ్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్స్రే సర్వీసెస్ ఉన్నాయి. అది ఏరియా ఆఫ్ కన్సర్న్. సర్వీస్ ప్రొవిజన్స్ ఫస్ట్. సర్వీస్ ప్రొవిజన్స్ అన్ని ఒక్కో డిపార్ట్మెంట్ ల్యాబ్ ఉంది. ల్యాబ్లో మేము ఇన్ని రకాల టెస్టులు చేస్తాం, ఇంత గంటలో రిపోర్ట్లు ఇస్తాం. ఎమర్జెన్సీ అయితే 1/2 అవర్లో ఇస్తాం. మిగతా అయితే 24 అవర్స్లో ఇస్తాం, లేదా ఈవినింగ్ 4 అవర్స్లో ఇస్తాము. మొత్తం సిటిజన్ చార్ట్ అంటే ఇక్కడ ఏమేమి చేస్తారు, ఏమేమి చేయబోతున్నారు అని తెలియజేయడమే. ఇది స్టాండర్డ్స్, క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్. అట్లా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేవలు ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా అందజేస్తున్నారు అనేది సర్వీస్ ప్రొవిజన్స్ మేము ఏ ఇస్తున్నారు అనేది ఆ డిపార్ట్మెంట్లో ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కన్సర్న్ ఆఫ్ సర్వీస్ ప్రొవిజన్స్. సెకండ్, పేషెంట్ రైట్స్. ఇక్కడ పేషెంట్కి ఏం రైట్ ఉంది? అక్కడికి వచ్చి పేషెంట్ రైట్స్ అన్ని అబ్జర్వేషన్స్ పేషెంట్ రైట్స్ ఏంటంటే ఓపీ ఉంది. ఓపీలో క్యూలైన్ సిస్టమ్ ఉంది. పేషెంట్ రైట్, దిస్ ఈజ్ మై రైట్. అందరూ కూర్చొని కోసుకొని నెట్టుకొని తీసుకుని వస్తుందా లేదా, డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, అవన్నీ పేషెంట్ రైట్స్. ఇది సెకండ్ ఏరియా ఆఫ్ కన్సర్న్. ప్రతి డిపార్ట్మెంట్కి కావాలి. ఈ విధంగా ఈ ప్రోటోకాల్ ప్రకారం మీరు చూసుకోవాలి. జెండర్ సెన్సిటివిటీ అక్కడ మీరు జెండర్ సెన్సిటివిటీ దాంట్లో ఏం చేస్తారు? మీరు మేల్ క్యూ, ఫిమేల్ క్యూ. ఈవెన్ మీ డోర్ దగ్గర కూడా బయట బెంచ్ చేస్తారు కదా, ఒక్కొక్కరు రావాలి. అదే అన్నమాట పేషెంట్ రైట్. ప్రైవసీ ఇస్ ద పేషెంట్ రైట్. సో యూ హ్యావ్ ఏ కర్టన్, యూ హ్యావ్ ఏ స్క్రీన్.
You have an examination table in your OP room. This is the basic rights, patient rights. నేను చూస్తాను కదా కూర్చోని పడుకో చూస్తాను వీఆర్ ది సర్వెంట్స్ బట్ మొత్తం సిస్టమ్ అంతా తలకిందులు నడుస్తుంది అనమాట అది ఆ దౌర్భాగ్యం మనకి అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ యూ అనేబుల్ టు వాక్ యూ ప్రొవైడ్ ఏ వీల్ చైర్ యూ ప్రొవైడ్ ఏ స్ట్రెచర్ మెటీరియల్ యాక్సిడెంట్ దీస్ ఆర్ ఆల్ పేషెంట్ రైట్స్ వెళ్ళి ఓపీలో ఒకసారి ఎమర్జెన్సీ లెక్కలో ఒకసారి ఎమర్జెన్సీ లెక్కలో వీల్ చైర్ ఉండాలి స్ట్రెచర్ ఉండాలి ఓపీలో వీల్ చైర్ ఉండాలి స్ట్రెచర్ ఉండాలి ఇన్ఫ్యాక్ట్ పేషెంట్ మీ ఓపీ దగ్గర చూసి మీరు ఎక్స్రేగా ఎందుకు పంపించాలంటే మీరు ఎమ్మెల్యే ఎవరినో అటెండర్ను ఫోన్ చేసి పిలిపిస్తారు ట్రైన్ కొట్టి పిలిపిస్తారు పిలిపించి ఇంటిచ్చే తెప్పించి ఎక్కించి పంపించే బాధ్యత మనదే డాక్టర్దే ఆ ఓపీలో ఉన్న డాక్టర్ ఎవరైతే వాళ్ళు దట్ ఈస్ ద పేషెంట్ రైట్ అక్కడ ఉన్న ఓపీ స్టాఫ్ ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారు ఓపీ స్టాఫ్ ఎవరు ఉంటారు ఇన్ఛార్జ్ రెగ్యులర్గా ఓపీలో స్టాఫ్ ఉంటారా ఇంజక్షన్ రూమ్లో ఉంటారు కదా ఎవరు ఉంటారు డ్యూటీ మాట్లాడతారు కదా అట్లయితే మీరు వెంటనే ఓపీ స్టాఫ్కి ఫోన్ చేయండి పిలిపించండి పేషెంట్ని కాన్వర్ట్ షిఫ్ట్ చేయండి అని చెప్పాలి మీరు వెంటనే ఎందరో సెక్యూరిటీ అందరూ పిలిపించి పేషెంట్ అటెండెన్స్ షుడ్ నాట్ పేషెంట్ అర్థమైందా సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తుంటారు అదైతే సెక్యూరిటీ అంటే హాస్పిటల్ కాపలా వేయండి కాదు పేషెంట్ కేర్ని సెక్యూరిటీ వాళ్ళు అర్థమైందా పేషెంట్ కేర్కి సెక్యూరిటీ మీరు అది ఆ కేర్ మీ కేర్ అనమాట సెక్యూరిటీ అంటే మీరు కూడా కేర్ పడదు వాళ్ళు తీసుకెళ్ళాలి ఎక్స్రేకా ల్యాబ్గా లేదా వార్డుగా లేదా ఇంకో డాక్టర్ దగ్గర చూపెట్టుకోమంటారు అది ఎన్ని మొత్తం చౌడేశ్వర గారు రోజు 4 సార్లు గ్యారెంటీ ఫోన్ చేస్తాడు చేస్తున్నాడు ఇప్పుడు మీరు మన దాకా మీరు వచ్చిన సార్ చేస్తారు మేము ఫ్యాక్టరీ సార్ ఫ్యాక్టరీ చేస్తాం సార్ అని చెప్పడానికి లేదు బయట పబ్లిక్ అయితే కొద్దిగానే డౌట్ పడాలి వీళ్ళని నేను డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ ఫర్ మినిస్టర్ గారు కాబట్టి వాళ్ళు అబద్ధాలు చెప్పరు అది కావాలని కూడా ఏం చెప్పరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూమ్ హ్యూమన్ రిసోర్స్ క్యాడర్ చేయండి దీనికి ఈ సర్వీసెస్ ఇవ్వడానికి మనం ఫస్ట్ చెప్పాం ఈ సర్వీస్ ఇస్తున్నాం అంటున్నాం కదా ఆ సర్వీసెస్ ఇవ్వడానికి తగిన క్యాడర్ చేయించు ఉందో లేదా ఇంకా డాక్టర్ కానీ స్టాఫ్లర్స్ కానీ శానిటేషన్ వర్కర్లు సెక్యూరిటీ విజిలెంట్ ఉన్నారా లేదా అనేది బయట మేము డిస్ప్లే చేస్తాం క్యాడర్ ఏ డాక్టర్స్ ఉన్నారు ఏ సర్వీస్ ఉన్నారు ఏ స్పెషలిస్ట్ ఉన్నారు పెథాలజీ ఎవరు ఉన్నారు ఎక్స్రే ఎవరు ఉన్నారు నాన్ మెడికల్ అసిస్టెంట్ ఎవరు ఉన్నారు ఐసీయూసీ కౌన్సిలర్ ఎవరు ఉన్నారు మొత్తం రాష్ట్రాలు డిస్ప్లే చేపిస్తాం బోర్డు తయారు చేపిస్తారు సపోర్టివ్ సర్వీసెస్ సపోర్ట్ అంటే మనం ఈ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి సపోర్ట్గా మనకి ఏమేమి కావాలి సెక్యూరిటీ శానిటేషన్ లాండ్రీ డైట్ పేషెంట్స్ డైట్ మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టేసి డైట్ ఈరోజు మొదలు పెట్టేసి పొల్యూషన్ ఫైర్ ఒకసారి పెట్టరా పొల్యూషన్ ఫైర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ మీరు తీసుకోవాలి ఎలక్ట్రీషియన్ ఎవరు హాస్పిటల్కి కాదు బాబు ఎలక్ట్రీషియన్ ఎవరు పెట్టుకోలేదా టెంపరీగా పని చేయించుకోవడానికి పెట్టుకోలేదా ఇక పని చేస్తే 5 రూపాయలు ఇస్తాం పని చేస్తే 10 రూపాయలు ఇస్తాం అని వాళ్ళు ఎవరు లేదా గవర్నమెంట్ మీ పేరు రాసి పెట్టు ఎలక్ట్రీషియన్ ఉన్నాడో లేదా వాళ్ళు వచ్చినాక ఎవరు మీరు చేశారని చెప్పకూడదు ఈ ఎలక్ట్రీషియన్ ఫలానా పర్సన్ ఊళ్ళో ఎవరో ఎలక్ట్రీషియన్ చేసినా ఉంటారు కదా ఈయనకి మీ మేనేజర్ వెళ్ళిపోయాడా సరే నువ్వు ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తావు 3 bucket ట్రైనింగ్ 3 bucket ట్రైనింగ్ ఇంకా 3 bucket ట్రైనింగ్ హ్యాండ్ వాషింగ్ ట్రైనింగ్ బ్లడ్ స్పిన్ అయినప్పుడు ఎలా ట్రైనింగ్ శానిటేషన్ వర్కర్స్ని స్టాఫ్ని కూర్చోబెట్టేసి మా డాక్టర్ గారు మీరు గ్రూప్ క్రియేట్ చేస్తారు అదే ఓపెనింగ్ కూర్చొని 2-3 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు శానిటేషన్ వాళ్ళు గ్రూప్ ట్రైనింగ్ రిజిస్టర్లో కానీ శానిటేషన్ చేసుకోవాలి ట్రైనింగ్ ఇవ్వాలి ప్లాన్ వేసుకోండి వారంలో 2-3 సార్లు వేసుకోవాలి నువ్వు వస్తే చాలు అవసరం లేదు వచ్చి ట్రైనింగ్
మీ డిపార్ట్మెంట్